ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ అఫైర్ అంటే ఇప్పుడు పవిత్ర లోకేష్ నరేష్ గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళిద్దరు వ్యవహారం అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది మీడియాలోన. అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ నిజంగా ఉందంటారా అసలు లేదంటారా? అసలు ఏంటి వాళ్ళిద్దరు ఇదనేది? మీకు నిజం చెప్పమంటారు, అబద్ధం చెప్పమంటారు? మాకు కావాల్సింది నిజమే సార్. నిజం కావాలంటే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పేది ఏంటంటే, వీళ్ళందరికీ కూడా బుద్ధి తక్కువ పని ఇది. నరేష్కి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇప్పుడు 4వ పెళ్లి కోసం వస్తున్నాడు. పవిత్ర లోకేష్కి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, 3వ పెళ్లి కోసం వస్తుంది. వాడు ఆయన పేరు ఏదో ఉంది, ఆయన బెంగళూరులో ఉన్నటువంటి పవిత్ర లోకేష్ హస్బెండ్ ఏదో పేరు ఉంది. ఆయనకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఏదో అంటే సహజీవనం కాదు కానీ ఉన్నాయి. వాడు మళ్ళీ వస్తున్నాడు. అలాగే మన ఎవరు నరేష్ తాలూకు 3వ భార్య రమ్య రఘుపతి ఉంది కదా, ఆవిడకి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. అంతకుముందు ఉంది, సంబంధం ఉంది. మరి ఆవిడ ఈయన్ని నరేష్ని పెళ్లి చేసుకొని ఆవిడ డ్రైవర్తో ఒక అండర్స్టాండింగ్తో ఉంది. అయితే రాకేష్ శెట్టి ఎవరో ఉన్నారు, ఆయనతో కూడా అండర్స్టాండింగ్ ఉంది. ఇందులో ఎవరికి బుద్ధి ఉంది, ఎవరు నీతిగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు? ఈయనకి 60 సంవత్సరాల వయసు, ఆవిడ 34 సంవత్సరాల వయసు. అంటే 34 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎలాగైనా పోతారు. 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకోవాలి? ఒకవేళ పెళ్లి చేసుకున్నట్టయితే 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అందరూ మా పెళ్ళిళ్ళు కావాలంటే కుటుంబాలు ఏమవుతాయి? 60 సంవత్సరాల్లో రిటైర్ అయిపోరు కదా. రిటైర్ అయిపోగానే నా పెళ్లి చేయనంటే నిజంగా పెళ్లి చేస్తారు, వాళ్ళు బడిసి పూజ చేస్తారు, నిజంగా పెళ్లి చేస్తారా? అంటే వీళ్ళందరి మధ్య కూడా అట్రాక్టివ్గా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే డబ్బు. కేవలం నరేష్కి అంత ప్రాపర్టీ లేకపోతే అమ్మాయి వచ్చేది, పవిత్ర లోకేష్ వచ్చేది కాదు కదా. అంత ప్రాపర్టీ లేకపోతే రమ్య రఘుపతి గొడవ పడేది కాదు కదా. అంత ప్రాపర్టీ లేకపోతే ఈయన పెళ్లి చేసుకునేవాడు కాదు కదా. ఎవరు? నరేష్ గారు. ఇప్పుడు డబ్బులు లేకుండా నేను కూర్చున్నాను, నా చేతిలో పైసా లేదు, నాకు పెళ్ళం కావాలంటే చాచి మూతి మీద దెబ్బ కొట్టరు. అంటే నీకు తినడానికే అసలు ఈతర మాత్ర నువ్వు పట్టుకొని నీ పెళ్ళం అవసరం వచ్చిందిరా అని చెప్పేసి చేస్తారు కదా, చెప్పు తీసుకొడతారు కదా. కనుక ఈ ముగ్గురు వల్ల పొరపాటు ఉంది. ముగ్గురు తప్పు చేస్తున్నారు. ముగ్గురు కూడా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు? 60 సంవత్సరాలైనా పెళ్లి చేసుకోవచ్చని నరేష్ ఇస్తున్నాడా? 2 మొగుళ్ళు మార్చినా 3వ మొగుడిని కూడా పెళ్లి చేసుకోవాలని పవిత్ర లోకేష్ ఇస్తుందా? నువ్వేమో మొగుడిని వదిలేసి 8 సంవత్సరాలు అయిపోయి నీ ఇష్టం ఉన్నట్టు తిరిగిన తర్వాత మళ్ళీ ప్రాపర్టీ మీదకి, విజయనగరం గారి నగల మీదకి, లేకపోతే ఇక నా పిల్లల గతి ఏమవుతుందని చెప్పేసి రమ్య రఘుపతి మాట్లాడుతున్నట్టయితే ఆ మాటల్లో ఎంతవరకు న్యాయం ఉంది? నువ్వు ఆలోచించుకోవద్దు. 2 పిల్లలు నీకు ఉన్నారు, ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నరేష్ని వదిలేసి 8 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నావు? తప్పు కాదు ఇది. అంటే ఇప్పుడు రమ్యను నరేష్ గారు కలిసి లేరు కదా, 8 years అవుతుంది వెళ్ళిపోయి. కనుక ఇవన్నీ తప్పులే కదా. ఇప్పుడు మనమైతే జీర్ణించుకోవడం, నేను సమర్థించను, వాళ్ళ తప్పులు మాత్రం నేను క్షమించను. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకరు చేస్తారు. అందువల్ల ఒక నీతిగా, నిజాయితీగా, హైందవ సాంప్రదాయం ప్రకారంగా మనం సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాము, లేదా సమాజానికి మనం ఏం చెప్తున్నాము? 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవచ్చు అంటే ఇంకేముందండి? కొంపలు కొల్లేళ్ళు అయిపోవు. ఒక ఇల్లు ఉంటుంది, ఇల్లు అమ్మేసి పెళ్లి చేసుకుంటాడా? అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, 8 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడేమో నీకు 3 కావాల్సి వచ్చాడా? మరి డ్రైవర్తో ఎందుకున్నావు? రాకేష్ శెట్టితో ఎందుకున్నావు? ఓకే, పవిత్ర లోకేష్ నువ్వు 34 సంవత్సరాల వయసు ఉంది, నువ్వు సినిమాల్లో బాగున్నా బిజీగా, ఆ సినిమా చేయొచ్చు కదా. ఇప్పుడు నరేష్తో ఎందుకు సహజీవనం చేస్తున్నావు? మహాబలేశ్వరం వెళ్ళారు, స్వామీజీని కలుసుకున్నారు. ఇప్పుడు విజయ్ కృష్ణ రిసార్ట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారు. మరి ఏముంది అంటే, మరి సుప్రీంకోర్టు చెప్పింది ఇద్దరు ఆడ మగ ఇద్దరిలోకి ఎవరు మనం నచ్చినట్లయితే కలిసి ఉండొచ్చు అని. అది కాదు కదా మనం. ఇప్పుడు అది కాదు కదా అని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు అని చెప్పినట్టయితే అది గొడ్డలు ఇప్పుకొని తిరగలేం కదా మనం. అంటే మనం ఇప్పుకుంటే మన పిచ్చోళ్ళు అనుకోండి, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, చెప్పులు తీసుకొడతారన్నమాట. కనుక ఈ ముగ్గురులో కూడా చాలా తప్పులు ఉన్నాయమ్మా. వీళ్ళు నా దృష్టిలో వాళ్ళు ఏమాత్రం సమాజానికి మంచి చేయాలనుకున్నా, వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాలనుకున్నా సరే ఎవరు మట్టుకు వాళ్ళు అంటే సైలెంట్గా అంటే స్తబ్దతగా ఉండడం మంచిది.
మీరు ఎలా పోతారో మాకు అనవసరం. పెళ్ళిళ్ళు ఎందుకు దండగా? సహజీవనం చేస్తున్నారు కదా, మీరు సహజీవనం చేయండి, పెళ్ళి ఎందుకు? నీకు ఎంతకాలం ఉంటావో పవిత్ర లోకేష్ అంతకాలం ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. పవిత్ర లోకేష్ నరేష్ని ప్రేమిస్తుందంటే నేను నమ్మను. నరేష్ డబ్బుని ప్రేమిస్తుంది కానీ నరేష్ని ప్రేమిస్తుందంటే నేను నమ్మను. 34 సంవత్సరాల అమ్మాయి ముసలాన్ని పెళ్లి చేసుకుంటుందా? అలాగే రమ్య రఘుపతి నరేష్ని ప్రేమిస్తుందంటే నేను నమ్మను. ఒక పక్కేమో నరేష్కేమో 10 రూపాయలు పరపదలేదని చెప్పేసి ఈరోజు ఆవిడ మెడలో నిర్మల గారి తాలూకు జహోరి ఉంది, నగ ఉంది, ఎలాగొచ్చింది? నీకెందుకు? నువ్వు వెళ్ళిపోయి ఒక 8 ఇయర్స్ అవుతుంది కదా, ఇప్పుడు నిర్మల గారి తాలూకు నగ నీకు కావాల్సి వచ్చిందా? అందువలన ఇక్కడ ఇది ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు, ఇది నిలబడదు. ఇది మున్నాళ్ళ ముచ్చటే తప్ప ఇది ఉండదు. పెళ్ళిళ్ళు ఉండవు, పేరెంటాలు ఉండవు. అంటే ఎఫ్ఐఆర్ నిజమంటారా కాదంటారా? కలిసి ఉంటారమ్మా. ఎఫ్ఐఆర్ ఏంటి? సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్నారు, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తుంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? విజయకృష్ణ రిసార్ట్లో కలిసి ఉంటున్నారు. ఏమనంటే మాకు నచ్చింది అంటారు, మనం ఏం చేయగలమా? కానీ అది కరెక్టా కాదంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ అమ్మ నాన్న నేను నమ్మి పంపిస్తుంటే నాకు నచ్చిందంటే మీ అమ్మ నాన్న గుండె కాలిపోదు, అంతే కదమ్మా. ఓ ధర్మం కదా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తర్వాత ఈరోజు నీ ఇష్టం అంటే ఆ తల్లిదండ్రులు ఏమవుతారు? కనుక ఇది నాకెందుకో అది తలుచుకున్నప్పుడల్లా ఈ ముగ్గురు బుద్ధి తక్కువ పని చేశారు. దీన్ని మనం మాట్లాడాలా, దీన్ని మనం ఎంకరేజ్ చేయాలా, దీని గురించి మనం చెప్పాలా? ఏదైనా ఏ ఒక్కరైనా కరెక్ట్గా ఉన్నారా సార్? మరి ఇదే లైన్లోనే ఇప్పుడు పవిత్ర లోకేష్ భర్త ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఏమనంటే నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, ఇంత రాద్ధాంతం జరుగుతుందని నాకు అస్సలు తెలియదు, నా భార్య నాకు అన్నీ చెప్పింది, నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, తను అలాంటి పనులు చేయదు అని తను అంటున్నాడు. ఇప్పుడు వాడు సవ్యంగా ఉంటే వాడిని ఎందుకమ్మా వదిలేసి వస్తుంది పవిత్ర లోకేష్? వాడు నిజంగా ఉన్నట్టయితే భార్య పట్ల అంత ప్రేమ ఉంటే అంత ప్రేమించిన భార్య భర్తను వదిలేసి రాదు కదా. అదొక టార్చరు, హింస అనుభవించారని పవిత్ర లోకేష్ అంటుంది. నా భార్య తప్పు చేయదని ఆయన ఆవిడ భర్త అంటున్నాడు. ఇదంతా అంటే మీ ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? అంతే కదా. నా భార్య తప్పు చేయదంటే నువ్వు నీ భార్య కలిసి నరేష్ డ్రామా ఆడుతున్నారా? అంటే మీరు డ్రామాలు ఆడుతుంటే గమనించలేనంత విరివెంగలప్ప నరేష్ ఈ ప్రశ్న వేయవలసి వస్తుంది. ఏది ఏమైనా సరే సెంటర్ అట్రాక్షను డబ్బు. ఈరోజు నరేష్కు 1000 కోట్లు ప్రాపర్టీ ఉందని ఈ గొడవ మూలంగా తేలింది. ఇదో పెద్ద లేనిపోని పెంటది. అంటే 1000 కోట్లు ఉందంటే ఇంక అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ మంచి చెడ్డ ఇదంతా గొడవ ఉంటుంది కదా. అంటే ఆ డబ్బును చూసే వస్తున్నారు అంతే. ఈ డబ్బు దక్కగానే ఏమాత్రం దక్కినా వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. మరి సార్ ఇప్పుడు నరేష్ ఏమో రమ్య మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు, నా భార్య మంచిది కాదు, నా సెలబ్రిటీ ఇమేజ్ను వాడుకుంది, డబ్బులు మోసం చేసింది చాలా మంది దగ్గర అని. అదే విధంగా రమ్య కూడా నరేష్ పైన అనేక ఆరోపణలు చేస్తుంది, చాలా ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటాడు అది ఇది అనేసి. అసలు వీటిల్లోన వీళ్ళిద్దరిది ఏది వాస్తవం ఏది అవాస్తవం అంటే? ఇందులో ఎఫ్ఐఆర్ మగవాడు అనేవాడు సినిమాల్లో నటించేవాడికి ఎఫ్ఐఆర్ లేకపోయినా ఉందంటారు, దాన్ని మనం డిస్కస్ చేయలేము. కానీ ఆవిడ ఫైనాన్షియల్గా ఊరందరి దగ్గర అప్పులు చేయడం, అప్పులాలేమో ఇంటి మీదకి రావడం, తలుపులు బాధడం, ఆ తట్టుకోలేక నానా హింస అనుభవించడం, నానా టార్చర్ అనుభవించడం, నిర్మల గారి టైంలో 35 లక్షల రూపాయలు ఇవ్వడం, తర్వాత నరేసే స్వయంగా 10 లక్షలు ఇవ్వడం, వెరసి మొత్తం ఒక 50 లక్షల రూపాయలు ముట్ట చెప్పిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ చేసిన తప్పు కదమ్మా. ఒక ఐనింటి కోళ్ళు కృష్ణగారి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఐనింటి కోళ్ళగా వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి అప్పులని ఇంటి మీదకి ఎక్కించడం తప్పు కదా. అయితే సార్ మరి ఈమె కూడా తక్కువ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు కదా రమ్య కూడా, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఆవిడకి అప్పులు చేయవలసిన కర్మ ఏంటి సార్ వేరే వాళ్ళ దగ్గర? అలాగే మరి కొంతమంది అప్పులు చేస్తారు, ఫ్యాన్సీగా తిరుగుతారు, డబ్బు చూడగానే మైకం వస్తుంది. అట్లాంటి మైకం ఏదో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆవిడ తొందరపాటు వ్యక్తి అని తేలింది. ఆవిడ చాలా ఎమోషనల్ అనే విషయం తెలిసింది. ఆవిడ ఎంత ఎమోషనల్ అంటే ఓ పక్క నరేష్ కావాలంటూనే, నరేష్ని కావాలనుకుంటూనే పోలీసులను వెంటబెట్టుకుని హోటల్కి వస్తుందా? నీ భర్త నువ్వు కావాలనుకుంటున్నావు, నయనో భయానో నీ భర్తతో నువ్వు నచ్చ చెప్పుకోవాలి, కానీ నీ భర్త పరువు తీయవు కదా. అలాగే నీ భర్త కళ్ళ ముందు పవిత్ర లోకేష్ చెప్పు తీసి కొట్టడానికి ప్రయత్నం చేయవు కదా. నువ్వు కొట్టాలనుకుంటే నీ భర్తను కొట్టు, అంతేగాని
పవిత్ర లోకేష్ కొట్టవు కదా అంటే ఏమిటి, ఆవిడ వెనక ముందు ఆలోచించకుండా దూకుడుగా ప్రవర్తించే వ్యక్తి అని అర్థం. అంటే అదే అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఈవిడ అప్పులు చేసేది ఆ బాధలోన. అదే అప్పులు ఎవరు చేస్తారు, అప్పు తిరిగి తీర్చగలిగినటువంటి శక్తి ఉంటేనే అప్పులు చేస్తారు కానీ తిరిగి తీర్చే శక్తి లేకుండా అప్పులు చేస్తుందంటే కళ్ళు మూసుకొని బిహేవ్ చేసే వ్యక్తినే కదా అర్థం. ఇప్పుడు మీ అత్త మీ భర్త డబ్బులు ఇచ్చారు కానీ సరిపోయింది, ఇవ్వకపోతే నిన్ను నరికేస్తారు కదా నడి రోడ్డు మీద. అంటే కాదు సార్, నాకు ఒక డౌట్, ఈవిడ పొలిటికల్ పరంగా రమ్య కూడా ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి లేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేవు. లేదు రఘువీరారెడ్డికి వీళ్ళకి సంబంధం లేదు. తర్వాత ఏమో ఈవిడ చదువుకున్నప్పుడు కాంచి తాలూకు తిరుగుళ్ళు అవి వేరు కానీ వాళ్ళు జోక్యం చేసుకోరు. వాళ్ళు జోక్యం చేసుకుంటే ఎంతగా ఉంటుందా ఈ వ్యవహారం, ఎప్పుడో పోయేది. రమ్య గారి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఏమి లేదమ్మా. సపోర్ట్ ఏం లేదంటే సపోర్ట్ ఉంటే వచ్చేవారు కదా. ఇప్పుడు రమ్య గారి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే రమ్య మాట్లాడదు, వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుతుంది. నరేష్ గారు ఏవైతే ఆరోపణలు నరేష్ గారు చేసిన ఆరోపణలు అన్నీ కరెక్టే కానీ నరేష్ పవిత్ర లోకేష్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదంటాను నేను, కానీ ఈ ఆరోపణలు కరెక్టే. ఇప్పుడు ఈవిడ చేసిన ఆరోపణలు నరేష్ గారి పైన నువ్వు ఆరోపణలు చేసిందని పెడితే ఎప్పుడైతే ఇల్లు బదిలీ వెళ్ళిపోతావో అప్పుడు చేయాలమ్మా. 8 సంవత్సరాలు నువ్వు ఎక్కడ అజ్ఞాతవాసంలో ఉన్నావు, ఇప్పుడు నా భర్త అంటే ఎలాగవుతుంది అంటున్నా నేను. అప్పుడు వెళ్ళినప్పుడే తెగదెంపులు చేసి ఏం చేస్తావే నువ్వు, నీకు నాకు ఆర్య సమాజంలో పెళ్ళయింది, ఇప్పుడు నన్ను పంపించేస్తున్నావు, నా గతి ఏం కావాలి, నాకు 2 పిల్లలు పుట్టారు, వాళ్ళ గతి ఏం కావాలి, ఆ నిర్మల గారు బతికే ఉన్నారు కదా, మీ ఏంటమ్మా మా మా భవిష్యత్తు ఏంటి, 12 బిడ్డలు ఉన్నారు అని అడిగి అప్పుడే క్లియర్ చేసుకోవచ్చు కదా. నీ దూకుడు స్వభావం కాబట్టి నరేష్తో గొడవపడి వెళ్ళిపోయావు, 8 సంవత్సరాలు మొహం చూడలేదు. ఈరోజు కొత్త వ్యక్తి ఆ జీవితంలో ప్రవేశిస్తుందని తెలిసిన తర్వాత ఆ మెల్లో ఏదో నిర్మల గారి నగ చూసిన తర్వాత కింద మీద పడుతున్నావు, గంగవేరులు ఎత్తున్నావు. దీన్ని ఎవరు హర్షిస్తారు? ఇప్పుడు నరేష్ని అంటే మామూలుగా ఆయన్ని కూల్ చేయాలంటే ఆయన కూల్ అవ్వడు కదా, ఎందుకంటే తన పరువు పోయింది, ఎలాగే ఇంట్రెస్ట్ అంతా తెలిసిపోయింది, 4వ పెళ్లి చేసుకుంటున్నాడని అక్కడ చెప్పుతో కొట్టబోయింది. మళ్ళీ ఇంటికి కూడా ఈగో వస్తుంది కదా, 100 కావస్తే ఒక 50 లక్షలు ఆవిడకి ఇచ్చేద్దాం కానీ నేను మాత్రం పవిత్ర లోకేష్ని పెళ్లి చేసుకొని తీస్తానని ఇక్కడ నరేష్ అంటాడు. ఏది పట్టించుకుంటారు మీరు? కాకపోతే పవిత్ర వాళ్ళ భర్త మాత్రం ఈ విధంగా అంటున్నారు. అసలు ఏమండి, మీ భార్య వెళ్ళిపోయి ఇంకొకటితో రిసార్ట్లో సహజీవనం చేస్తుందంటే నా పిల్లల మీద నా నమ్మకం ఉందంటే అది ఎలాగ అర్థం చేసుకోవాలి మనం? అదే కదా అర్థం కావట్లేదు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసేనే ఉండాలి, లేకపోతే అంత చేతగాని వాడు వెయ్యనే ఉండాలి. అసలు ఇదంతా ఎట్లా అంటే ఒక స్టోరీ ఎవరికి అర్థం కావట్లేదు. స్టోరీ క్లియర్ అర్థం అవుతుంది ఇక్కడ, ఎందుకంటే అక్కడ పవిత్ర లోకేష్తో ఈయనకి ఏదైనా అండర్స్టాండింగ్ ఉందా లేదా, పవిత్ర లోకేష్ తాలూకు సంపాదనలు ప్రేమించే వ్యక్తి అయినా ఇలాంటివి అనుకుంటాం కదా మనం, అందువల్లే అట్లాంటి ఆలోచన. ఓకే, సో మొత్తానికైతే చూడాలి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, చూసేది ఏం లేదు, ఫైనల్ అంటారు ఇదే. నెక్స్ట్ ఏదో విధంగా తాళి కట్టేస్తాడు, ఆవిడ వస్తుంది, ఆవిడకి ఏదో నలుగురిలో కూర్చోబెట్టి ఏదో డబ్బులోకి 50 లక్షలే అంత ఇచ్చేస్తాడు. అయితే నరేష్ చేసిన తెలివైన పని ఏంటంటే ఆ పిల్లల పేరున ఒక 50,000 రూపాయలు నెలలో వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నాడు ప్రతి నెల. అది తెలివైన పని చేశాడు. అందువల్ల నరేష్కి పెద్ద ఉండదు. నరేష్ భార్యను వదిలేసాడు కానీ పిల్లలు వదలలేదు, పిల్లలు తాలూకు పోషణార్థం డబ్బు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నరేష్ గారికి ఆల్రెడీ చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి కదా సార్, అంటే పిల్లలందరికీ నరేష్ గారే చూస్తున్నారా పోషణ? అంటే 4 పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా అక్కడ మనకి ఈవిడికి ఒక 2 పిల్లలు, అక్కడ మొదటి భార్యకి ఎవరికి 2 పిల్లలు పుట్టారు అంతే మొత్తం 4 కొడుకులు ఉన్నారు నరేష్కి. అదే వాడికి అంత ప్రాపర్టీ ఉన్నప్పుడు ఈ నలుగురిని పోషించడం పెద్ద కష్టం కాదు అది.